హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. ఇప్పుడే కల్కి 2898 అనబడే మహాప్రళయం యొక్క ట్రైలర్ చూడడం జరిగింది అండ్ ఇట్ వాస్ రియలీ ఫెంటాస్టిక్. అసలు నాగేశ్వన్ గారు రోజుకి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా పెంచేస్తున్నారు. ఆ వరల్డ్ బిల్డింగ్, విజువల్స్ ఇవన్నీ పక్కనెడదాం, బట్ ఆ క్యారెక్టర్స్, ఆ రైటింగ్స్, హిస్టరీ మహాభారతం నుంచి ఫ్యూచరిస్టిక్ వరల్డ్ వరకు యూస్ చేయబడిన ఇంటర్లింకింగ్స్, ఎవ్రీథింగ్ వండర్ఫుల్ గా మనకి ఈ ట్రైలర్ లో చూపించారు. ఖచ్చితంగా సినిమాలో కూడా అది వర్కౌట్ అవుతుందని 100% నమ్మకంతో నేను చెప్పగలను. ఇవాల్టి ఈ వీడియోలో, ఈ ట్రైలర్ లో నేను గమనించిన కొన్ని విషయాలు, అలాగే ట్రైలర్ పై నాకున్న అభిప్రాయం మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక ట్రైలర్ లో నాకు నచ్చిన కొన్ని షార్ట్స్, అశ్వత్థామ షార్ట్స్, కురుక్షేత్ర క్లిప్స్, అలాగే ఈ మైండ్ బ్లోయింగ్ సీన్, ఆ తర్వాత భైరవాద్ చివర్లో కనబడే సీన్, ఇవన్నీ నాకు పిచ్చగా నచ్చేసాయి అండ్ వీటి గురించి కూడా ప్రెజెంట్ మాట్లాడుకుందాం. ఈ సీన్ చూడగానే నా మైండ్ లో ఒకటే ఎక్కేసింది, ఎస్, ఈవిడే ఉత్తర అనే పాత్ర పోషిస్తున్నారు అని. ఈ ఉత్తర ఎవరు అని అనుకుంటే, అశ్వత్థామ పాండవులపై బ్రహ్మాస్త్రం ఉపయోగించే సమయంలో వేదవ్యాసుడు సంధిపరచడానికి ప్రయత్నించాడు. కానీ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం ఉపయోగించడమే వచ్చు గాని వెనక్కి తీసుకోవడం రానే రాదు. అందువల్ల అశ్వత్థామ కావాలనే పాండవుల వారసత్వాన్ని అంతం చేయాలని ఉత్తర గర్భం వైపు మళ్లించాడు. ఆ బ్రహ్మాస్త్రమే ఉత్తర గర్భంలోకి వెళ్ళింది అనడానికి ఈ ఎగ్జాక్ట్ షాట్ చెప్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇన్కేస్ ఆమె క్యారెక్టర్ కూడా ఒక యంగ్ గర్ల్ గా ఉంది కాబట్టి మోస్ట్లీ షీఈస్ ఉత్తర అనే చెప్పాలి. మరికొందరికి ఆమె సుమతి అని కూడా అనిపించవచ్చు, అదే కల్కి వాళ్ళ తల్లి. బట్ ఈ ఎగ్జాక్ట్ సీన్స్ అన్ని ట్రైలర్ లో ఫ్లాష్ బ్యాక్స్ గా యూజ్ చేశారు అండ్ ఆ విజువల్స్, ఇంకో పక్కన ఓ అస్త్రం రావటం వంటివి గమనిస్తే ఇది మేబీ ఉత్తర రాణియే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత కురుక్షేత్ర షార్ట్స్ గురించి కూడా మాట్లాడదాం. అశ్వత్థామ రణరంగంలో పడిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. మేబీ దట్స్ ద లాస్ట్ డే ఆఫ్ కురుక్షేత్ర. 18th డేన దుర్యోధన చనిపోయాడో, లేక సైన్యం మొత్తం అంతరించింది అనే ఒక డిసప్పాయింట్మెంటో, లేదా ఇవన్నీ కాకుండా తన తండ్రి చావుని కళ్ళ ముందు చూశాడు ఎమోషనల్ సీన్ ని ప్లే చేసి ఉంటారు. అయితే ఇవన్నీ పక్కనెడితే ఒక సీన్ లో ఏనుగు కూడా కనిపిస్తుంది. మహాభారతంలో మోస్ట్లీ జరిగేది ఏమిటి? అశ్వాలు, ఏనుగులు ఎగిరిపడటం, కుప్పలుగా రథాలు నాశనం అవటం, ఇవే. అలాంటిది ఆ సీన్స్ విన్నా గానీ, మహాభారతం చదివినా గానీ గూస్ బంప్స్ అనిపిస్తాయి. దాన్ని నాగేశ్వన్ గారు మిస్ చేయకుండా ఈ సినిమాలో చూపించబోతున్నారు అని తెలుస్తోంది. అండ్ ఈ ఏనుగును చూడగానే నాకు డైలాగ్ గుర్తుకొచ్చింది, అదే అశ్వత్థామ హతః కుంజరః. ఇది మహాభారతంలోని ది మోస్ట్ ఫేమస్ డైలాగ్. ఎందుకంటే అశ్వత్థామ వారి తండ్రి ద్రోణాచార్యుడు మహాపరాక్రమ వీరుడు. అతడిని చంపటం ఎవ్వడి తరం కాదు. అందువలన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్క అసత్యం పలకని ధర్మరాజు చేత అసత్యం పలికిస్తాడు. ధర్మరాజు అసత్యం పలకడు, కానీ నీ కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా చెప్పి, కానీ అదొక ఏనుగు అని మెల్లిగా చెప్తాడు. ఆ సమయంలో ఎన్నో శంఖాల శబ్దాల వలన అది ద్రోణాచార్యునికి వినబడలేదు. ద్రోణాచార్యుడు ధర్మరాజుపై పెట్టుకున్న నమ్మకం వలన అశ్వత్థామ నిజంగా చనిపోయాడేమో అని శస్త్రాలు విడిచాడు. అప్పుడే దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుడి శిరస్సును ఖండిస్తాడు. సో మేబీ ఆ ఎగ్జాక్ట్ సీనే అయ్యుండొచ్చు. బట్ అది కాకపోయినా ఈ కురుక్షేత్ర ఫైట్ ని మాత్రం చాలా మాస్ గా డిజైన్ చేశారు అని చెప్పొచ్చు. ఇంకేస్ కురుక్షేత్రలో కర్ణార్జునుల యుద్ధం చూడడానికే ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది కేవలం అశ్వత్థామ సైడ్ మాత్రమే కనిపిస్తున్న ఈ సీన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. నాగేశ్వన్ గారు మహాభారతం తీస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఆ తర్వాత అశ్వత్థామ, భైరవుల యుద్ధం. వీరిద్దరూ ఘోరంగా పోరాడుతున్నారు. ఎందుకో మనకు తెలుసు, ఇంతకు ప్రీవియస్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ లో కూడా మాట్లాడుకున్నాం. అదే భైరవ మంచి బాంటీలు చూడటం, వచ్చే ఆఫర్లను యూజ్ చేసి యూనిట్ సంపాదించడం, కాంప్లెక్స్ లో వెళ్ళటం, ఇదే తాను పెట్టుకున్న డ్రీమ్. అందువలన వచ్చే ప్రతి ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అందులో వచ్చే మరో ఆఫర్ 1 మిలియన్ బౌంటీ, అదే హీరోయిన్ ని, విలన్స్ ని అప్పగించటం. ఎందుకు హీరోయిన్ ని అప్పగించాలి? ఎందుకంటే హీరోయిన్ కడుపులో ఓ బిడ్డ ఉంది అండ్ ఆ బిడ్డ ఎవరో కాదు, సృష్టి అని అశ్వత్థామ చెప్పాడు. సృష్టి అంటే ఏంటి? ఆది అంతం లేని ఆ పరమాత్మ మహావిష్ణువే కదా అని స్వయాన్న భగవద్గీతలోనే చెప్పారు. సో పుట్టబోయేది కల్కియే. అందువలన ఆ కల్కిని రక్షించడానికి స్వయాన్న అశ్వత్థామనే పనిలోకి దిగాడు. కల్కి పురాణంలో అశ్వత్థామ గురించి కూడా ఉంది. అశ్వత్థామ కల్కి సైనికులకు ట్రైనింగ్ ఇవ్వటం వంటివి చేస్తుంటాడు. అండ్ ఈ ట్రైలర్ లో కూడా హీరోయిన్ ని రక్షించడానికి అశ్వత్థామ ఫ్యూచరిస్టిక్ సోల్జర్స్ ని యూజ్ చేశాడని అనిపిస్తోంది. ఐ మీన్ అశ్వత్థామ సోలోగా వచ్చి కూడా ప్రపంచాన్ని వణికించగలడు. బట్ స్టిల్ ఓవర్ పవర్ తో అన్ని దూసుకుపోలేం. మైండ్ గేమ్స్ అండ్ ఆపోనెంట్ విలన్ కూడా గట్టిగానే ఉండొచ్చు. సో భైరవ హీరోయిన్ ని విలన్ కి అప్పగించడం వంటివే చేస్తాడు. బికాస్ అది తప్పు అని తాను తెలుసుకోలేడో, లేక కేవలం మనీ మీద ఆశతోనే అది చేస్తాడో అని అనుకోవచ్చు. బట్ అశ్వత్థామ దగ్గరుండి హీరోయిన్ ని రక్షిస్తూ ఉంటాడు. అలా ఒకాన సందర్భంలోనే అశ్వత్థామకు, భైరవకు ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భైరవ ఘోరంగా ఖచ్చితంగా ఓడిపోయే ఉంటాడు. అందువల్లనే ఈ యుద్ధంలో ఫెయిల్ అయినందువలన మనకి ట్రైలర్ ఎండింగ్ లో మరోసారి ఏదో పెద్ద రోబోటో ఆర్ ఫ్యూచరిస్టిక్ వెపన్ తో అశ్వత్థామపై
వచ్చాడు. అంటే అశ్వత్థామపై పలుమార్లు భైరవ యుద్ధానికి వచ్చి ఓడిపోయి ఉంటాడు. చివరిగా అశ్వత్థామను ఓడించాడా లేదా అనేది సినిమాలోనే చూడాలి. అండ్ మన అశ్వ అంకుల్ని ఓడించడం అంత ఈజీ అయితే కాదు. సో అశ్వత్థామకి తగ్గ ఎలివేషన్స్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. అండ్ ది మోస్ట్ మైండ్ బ్లోయింగ్ సీన్ అంటే ఇదే కలిపురుషుడు. ఎస్, కలిపురుషుడు అని చెప్పకపోయినా లార్డ్ యాస్కిన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నేమ్స్ మార్చి కూడా చూపించే అవకాశం ఉంది సినిమాలో. ఎందుకంటే దుర్యోధనుడు కూడా కలిపురుషుడి అవతారమే. అలాగే ఈ కలియుగంలో కలిపురుషుడు అవతారం ఎత్తడానికి లేక ఒక శరీరాన్ని యూజ్ చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తుంటాడేమో. అందుకే ఇక్కడ బాడీ అనేది హాఫ్ మాత్రమే మనకి కనిపిస్తుంది మేబీ. మరి ఈ సీన్స్ ఏంటి? దీపిక కడుపులో నిజంగా కల్కి ఉంటే ఈ టెక్నాలజీ యూజ్ చేయాల్సిన పని ఏంటి అని అనుకుంటే, అకార్డింగ్ టు ది ఓల్డ్ కల్కి కామిక్ బుక్, ఈ కలిపురుషుడు ఆర్ ఎల్స్ ఆ విలన్ ఎవరైనా సరే కొందరు ఆడవాళ్ళని సెలెక్ట్ చేయటం, వాళ్ళందరినీ ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెంట్ చేయటం చేస్తుంటారు. అందులో ఒక పవర్ఫుల్ లేడీ మాత్రమే ఆ పిల్లోడ్ని కనవచ్చు. అందుకే వారందరినీ టెస్ట్ చేసి చివరిగా హీరోయిన్ని ఎంచుకొని ఉండొచ్చు. మరి ఆ ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో ఏ పిల్లోడ్ని హీరోయిన్ గర్భంలోకి పంపిస్తున్నారు అనే ప్రశ్న రావచ్చు. అది కలిపురుషుడేమో అని మరికొందరు అంటున్నారు. బట్ ఆమె కడుపున ఉన్నది సృష్టి అని అశ్వత్థామ స్వయాన్న చెప్పాడు. మేబీ అశ్వత్థామ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో అని మీకు అనిపించవచ్చు. అశ్వత్థామ ఎప్పటికీ మిస్అండర్స్టాండింగ్ చేసుకోడు. బికాస్ అతను శాస్త్రం తెలిసినోడు, ఎంతో జ్ఞానం కలిగినవాడు. పాండవులపై అహంకారంతో విర్రవీగినా సరే శాపం తర్వాత తాను ఎంతో మారిపోయాడు. వ్యాసుని వద్ద ఎన్నో పురాణాలు కూడా నేర్చుకున్నాడు. అటువంటి అశ్వత్థామ జస్ట్ కల్కి ఎవరో గుర్తించకపోవటం అనేది అదంత గొప్ప సీన్ అయితే అస్సలు అవ్వదు. అయితే ఆ కడుపున ఉన్నది కల్కియే. అవును, కలిపురుషుడు మేబీ పూర్వ రాముడో కృష్ణుడో వంటి DNA ఆర్ హెయిర్ శాంపుల్స్ ని యూజ్ చేసి ఒక పవర్ఫుల్ పుత్రుడిని పుట్టించబోతున్నాడేమో. ఆ పవర్ఫుల్ పుత్రుడిని యూజ్ చేసి ఈ వరల్డ్ ని శాసిస్తాడేమో. ఇది అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక కల్కి కామిక్ బుక్ వచ్చింది, అది కూడా దీనికి సిమిలర్ గానే ఉంది. సో అందులో ఉండాల్సినవి ఇందులో ఉండాలని రూల్ లేదు. బట్ ఇఫ్ దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్, ఈ యొక్క ప్లాట్ లైన్ మాత్రం సిమిలర్ గా ఉండొచ్చు. మరి ఆ బుక్ ఏంటి భయ్యా అంటే, గూగుల్లో కల్కి కామిక్ బుక్ అని కొట్టండి, అది అందరికీ ఫ్రీయే, మనం చదవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఓకే, ప్రస్తుతానికి నేను అబ్జర్వ్ చేసిన ప్లాట్ అండ్ డీటెయిల్స్ అయితే ఇవే. ట్రైలర్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. బట్ కొందరికి మహాభారతం ఆర్ కల్కి పై అవగాహన లేకపోతే మన AMC ఫ్యాక్ట్స్ అనబడే ఛానల్లో స్వయాన్న నేనే నా వాయిస్ ఓవర్ తో మహాభారతం, భాగవతం, కల్కి పురాణం అందించాను. కల్కి సిరీస్ కి సంబంధించిన లింక్స్ కామెంట్స్ లో ఇస్తాను. అదర్వైజ్ ఎండ్ స్క్రీన్స్ లో కూడా చెక్ చేయొచ్చు. మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.